మామ, శాలరీ నెగోసియేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి. ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ చెప్పకండి. జనరల్గా హెచ్ఆర్కి పర్సనల్ బెనిఫిట్స్ ఏమి ఉండవు ఈ శాలరీ నెగోసియేషన్లో, కానీ కంపెనీ గైడ్లైన్స్, హెచ్ఆర్ పాలసీస్ ఉంటాయి అన్నమాట. అప్ టు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ గైస్కి 10 నుంచి 15% లేకపోతే 15 to 20% హైక్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఇన్ జనరల్ చెప్తున్నా, కంపెనీ నుంచి డిఫర్ అవుతుంది. సో మీరు ఫస్ట్ అడగండి వాళ్ళని, వాళ్ళు మీ శాలరీ ఎక్స్పెక్టేషన్ అడుగుతారు కదా. సో మీ కంపెనీ మీరు ఏదో ఒక నెంబర్ చెప్పండి ర్యాండమ్గా మీకు నచ్చింది. తర్వాత వాళ్ళని అడగండి, వాళ్ళు ఒప్పుకోరు డెఫినెట్లీ. సో వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు చెప్తారు ఏంటి, ఈ కంపెనీ పాలసీస్ ప్రకారం ఇంత నుంచి ఇంతవరకు మేము ఇస్తామని చెప్తారు. సో అంతకంటే ఒక 5 or 10% ఎక్కువ చేసి నెగోషియేట్ చేయండి. వాళ్ళు డెఫినెట్లీ మీరు ఇంటర్వ్యూ మంచిగా ఇచ్చి ఉంటే డెఫినెట్లీ మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో వాళ్ళు చెప్పిన దాంట్లో సెట్ అవ్వకండి.